మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఈ 4016 రూపాయల వికలాంగుల పెన్షన్ పొందడానికి తప్పనిసరిగా సదరం ధృవీకరణ పత్రం ఉండాలి. ఈ సదరం ధృవీకరణ పత్రం తీసుకునే సందర్భంలో చాలా మందికి కొన్ని డౌట్స్ అనేవి ఉంటాయి. ఆ డౌట్స్ లో మొదటిది ఏంటిదంటే ఈ సదరం సర్టిఫికేట్ తీసుకోవడానికి స్లాట్ తీసుకోవాల్సి ఉంటుంది. మా జిల్లాలో ఈ నెల ఈ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయా లేవా తెలుసుకోవడం ఎలా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. ఆ తర్వాత కొంతమందికి ఈ స్లాట్స్ అనేవి వెయిటింగ్ లిస్ట్ లో ఇస్తారు. ఈ వెయిటింగ్ లిస్ట్ లో స్లాట్ పొందినటువంటి వారికి మేము సదరంకు వెళ్ళవలసినటువంటి తేదీ కన్ఫర్మ్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్న డౌట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ సదరం పరీక్షలకు వెళ్ళి వచ్చిన తర్వాత మాకు పర్సెంటేజీ వచ్చిందా రాలేదా, ఒకవేళ వస్తే ఎంత పర్సెంటేజీ వచ్చింది అని తెలుసుకోవడం ఎలా అని మరికొంతమందికి, ఇక మాకు మల్టిపుల్ డిజబిలిటీ ఉంది అంటే 2 రకాల వైకల్యాలతోటి మేము బాధపడుతున్నాము, మేము ఏ కేటగిరీలో ఈ సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి అన్న డౌట్ అనేది మరికొందరికి ఉంటుంది. ఈ 3 రకాల డౌట్స్ కి ఈరోజు క్లారిటీగా ఈ సదరం వెబ్సైట్ లోకి వెళ్ళి మీ జిల్లాలో స్లాట్స్ అందుబాటులో ఉన్నాయా లేవా అని ఎలా తెలుసుకోవాలి, ఆ తర్వాత మీకు వెయిటింగ్ లిస్ట్ లో వచ్చినటువంటి స్లాట్ కన్ఫర్మ్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, సదరం పరీక్షల అనంతరము మీకు పర్సెంటేజీ ఎంత వచ్చింది అనేది ఎలా తెలుసుకోవాలి, మల్టిపుల్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఏ కేటగిరీలో ఈ స్లాట్ బుక్ చేసుకోవాలి అన్న విషయాలను గురించి పూర్తిగా మీకు వివరించడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ 4 విషయాలను స్టెప్ బై స్టెప్ మీకు వివరిస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ఈ స్లాట్ల గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక సదరం వెబ్సైట్ లోకి వెళ్ళి ఆ వివరాలను మీకు తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది తెలంగాణ సదరంకు సంబంధించినటువంటి అధికారిక పోర్టల్. దీంట్లోకి రావడానికి మీరు పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు. మీ మొబైల్లో గూగుల్ని కానీ గూగుల్ క్రోమ్ని కానీ ఓపెన్ చేసి అందులో తెలంగాణ సదరం అని టైప్ చేయగానే మిమ్మల్ని ఈ పేజీలోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇక ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కొంతమంది మల్టిపుల్ డిజబిలిటీ తోటి బాధపడుతూ ఉంటారు, అంటే 2 రకాల వైకల్యాలతోటి బాధపడుతూ ఉంటారు. ఇక్కడ కొంతమందికి కాళ్ళు చేతుల లోపం ఉండొచ్చు, దానితో పాటుగా చెవిటితనం ఉండొచ్చు, దానితో పాటుగా ఇక్కడ చూపు కోల్పోయిన వారు ఉండొచ్చు. ఈ విధంగా మల్టిపుల్ డిజబిలిటీ ఉండవచ్చు. ఈ మల్టిపుల్ డిజబిలిటీ ఉన్నవారు ఈ వికలాంగుల సర్టిఫికేట్ కోసము స్లాట్ను ఏ కేటగిరీలో బుక్ చేసుకోవాలి అన్న సందేహం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ పోర్టల్లో మీరు చూడొచ్చు, ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూడండి, స్లాట్ ఫర్ మల్టిపుల్ డిజబిలిటీ కెన్ బి బుక్డ్ అగెనెస్ట్ ఎనీ ఆఫ్ ద మేజర్ డిజబిలిటీ ఆఫ్ ద పర్సన్. ఇక్కడ మీరు ఏ వైకల్యంతో అయితే ఎక్కువగా బాధపడుతుంటారో ఆ వైకల్యంలోనే మీరు స్లాట్ బుక్ చేసుకోవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు చెప్పాను, కాళ్ళు చేతుల సమస్య ఉందనుకోండి, లేదా ఇక్కడ చెవులు వినపడని సమస్య ఉందనుకోండి. ఈ 2 సమస్యలు మీలో ఉన్నట్లయితే కాళ్లకు సంబంధించినటువంటి వైకల్యంతో ఎక్కువ బాధపడుతున్నారా, లేకపోతే చెవులు వినపడని సమస్యతో ఎక్కువ బాధపడుతున్నారా, ఈ రెండిట్లో ఎక్కువ దేనితోని బాధపడుతున్నట్లయితే దాంట్లో మీరు ఈ స్లాట్ బుక్ చేసుకోవలసి ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మీరు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో మీ సేవకు వెళ్ళి ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఈ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా అన్నది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, చెక్ స్టేటస్, ఇక్కడ చెక్ స్లాట్ అవైలబిలిటీ, ఇక్కడ స్లాట్లు అందుబాటులో ఉన్నాయా లేవా అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయండి. దీనిపైన ఈ విధంగా క్లిక్ చేయగానే ఇక్కడ స్లాట్లు ఏ జిల్లాలో అందుబాటులో ఉన్నాయి, ఏ జిల్లాలో అయిపోయాయి అన్న పూర్తి సమాచారం అనేది మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి నెల గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైంలో ఈ స్లాట్స్ ఉన్నాయా అయిపోయాయా అన్నది మాత్రమే మీకు ఇక్కడ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, క్యాంప్ వైజ్ ఫ్రెష్ ఫస్ట్ టైం అసెస్మెంట్ స్లాట్స్ అవైలబిలిటీ అంటే ఈ స్లాట్స్ అనేవి
కొత్తగా అసెస్మెంట్ చేసుకునే వారికి మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ పీరియడ్ తోటి కొంతమందికి సదరం సర్టిఫికేట్లు ఇస్తారు, టెంపరవరీ సర్టిఫికేట్స్ అంటారు. ఈ టెంపరవరీ వారికి మళ్ళీ ఇక్కడ స్లాట్స్ బుక్ చేసుకునేందుకు ఇక్కడ అవైలబిలిటీ అనేది ఇవ్వలేదు. కొత్తగా ఈ సదరం సర్టిఫికేట్ తీసుకునేటువంటి వారికి మాత్రమే ఈ స్లాట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది ఈ వెబ్సైట్లో తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ క్యాంప్ వైజ్ ఫ్రెష్ ఫస్ట్ టైం అసెస్మెంట్ స్లాట్స్ అవైలబిలిటీ డిసెంబర్ 2024 డిసెంబర్ 31, 2024. అంటే మీరు చెక్ చేసుకునే రోజు నుంచి ఆ నెల చివరి రోజు వరకు ఈ మధ్యలో ఈ స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ తెలియజేస్తారు. ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఈ స్లాట్స్ వివరాలు అనేవి మీ కాడ ఉంటాయి. చూడండి, కిందికి స్క్రోల్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ టోటల్గా తెలంగాణలో 49 ఆసుపత్రుల్లో ఈ సదరం అసెస్మెంట్స్ అనేవి జరుగుతాయి. అంటే 49 దవాఖానాల్లో ఈ సదరం పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఈ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి స్లాట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ మీరు ఆదిలాబాద్ జిల్లా అనుకోండి, ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ అని ఇచ్చారు చూడండి. లోకోమోటర్ డిజబిలిటీలో 0 ఖాళీలు అందుబాటులో లేవు. ఆ తర్వాత విజువల్లీ ఇంపైర్డ్, ఇక్కడ చూపు లేనటువంటి వారికి సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఇక్కడ లేవు. ఆ తర్వాత ఇయరింగ్ ఇంపైర్డ్, ఇక్కడ చెవులు వినపడనటువంటి వారు, తక్కువ వినికిడి లోపం ఉన్నటువంటి వారి స్లాట్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇవి కూడా ఖాళీలు లేవు. ఆ తర్వాత ఇక్కడ మెంటల్ రిటార్డేషన్కి సంబంధించిన ఖాళీలు అనేవి కూడా లేవు. ఇక తర్వాత మనకు మెంటల్ ఇల్లీనెస్కు సంబంధించినటువంటి ఖాళీలు కూడా ఇక్కడ ఇవ్వలేదు. అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఈ 5 కేటగిరీలకు సంబంధించినటువంటి ఖాళీలు అనేవి లేవు అనే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఈ విధంగా మీ జిల్లా ఏది అయితే ఆ జిల్లాకు సంబంధించినటువంటి స్లాట్స్ అందుబాటులో ఉన్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ ఇచ్చారు చూడండి. హైదరాబాద్లో ఇక్కడ లోకోమోటర్ డిజబిలిటీ అంటే శారీరక వికలాంగులకు సంబంధించినటువంటి ఖాళీలు 175 ఖాళీలు ఉన్నాయి. ఇక తర్వాత మనం కిందికి చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలో ఇక్కడ మనకు విజువల్లీ ఇంపైర్డ్ చూపు లేని వారికి, బ్లైండ్ వారికి 9 స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ విధంగా మీకు ఖాళీలు ఉన్నట్లయితే ఏ కేటగిరీ ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మీకు చివర్లో తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. టోటల్గా ఇక్కడ అన్ని జిల్లాల్లో కలిపి 355 లోకోమోటర్కి సంబంధించిన స్లాట్స్ ఖాళీ ఉన్నాయి. విజువల్లీ ఇంపైర్డ్కి సంబంధించి 86 స్లాట్స్ ఖాళీ ఉన్నాయి. ఇయరింగ్ ఇంపైర్డ్కి సంబంధించి 34 ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా మీ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇక తర్వాత మీరు మరొకటి ఏంటి అంటే చెక్ స్లాట్ బుకింగ్ స్టేటస్, దీనిపైన క్లిక్ చేయగానే మీరు స్లాట్ బుక్ చేసుకున్నారనుకోండి, అదే నెలలో ఖాళీలు ఉన్నట్లయితే మీకు వెంటనే ఆ స్లాట్ పైన డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఏ తేదీన వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఏ సమయానికి వెళ్ళాలి అనేది ఆ స్లాట్స్లో క్లియర్గా తెలియజేస్తారు. ఒకవేళ ఆ నెలలో ఖాళీలు లేవనుకోండి, ఆ నెలలో ఖాళీలు లేనట్లయితే మీకు వెయిటింగ్ లిస్టులో ఈ స్లాట్స్ను ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే వెయిటింగ్ లిస్టులో మీకు స్లాట్స్ ఇచ్చిన తర్వాత మీకు కొన్ని రోజులకు మీకు స్లాట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు మొబైల్కు మెసేజ్ రావడం అనేది జరిగింది. మీరు పలానా రోజు స్లాట్ బుక్ చేసుకున్నారు, మీకు పలానా తేదీన ఈ స్లాట్ డేట్ అనేది కన్ఫర్మ్ కావడం అనేది జరిగింది. ఆ తేదీన మీరు పలానా జాగాకు, పలానా ప్రాంతానికి, పలానా టైంకు వెళ్ళండి అని మీ మొబైల్కు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. ఈ మెసేజ్ రాక మునిపే మీరు ఈ మా స్లాట్ బుక్ అయిందా లేదా, మాకు వెయిటింగ్ లిస్ట్లో ఇచ్చారు కదా, మాకు బుక్ అయిందా లేదా అని మీరు ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు దీనిపైన మీరు ఇక్కడ చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఐడి, ఇక్కడ ఏం లేదు, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను ఇక్కడ టైప్ చేయగానే మీ యొక్క స్లాట్ బుక్ అయిందా లేదా ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉందా అన్నది మీకు తెలిసిపోతుంది. ఒక ఫ్రెండ్కు సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ను నేను ఇక్కడ టైప్ చేస్తాను.
దాన్ని చూసి మీరు తెలుసుకోండి. ఓకే, ఈ విధంగా మీరు మీ యొక్క ఆధార్ కార్డును ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీ పేరు, ఆ తర్వాత ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ వెయిటింగ్ లిస్ట్ నెంబరు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. మీరు దేంట్లో ఏ కేటగిరీలో స్లాట్ బుక్ చేసుకున్నారు అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత స్లాట్ బుకింగ్ స్టేటస్ ఇక్కడ చూడండి, పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్. ఇతనికి ఇంకా కన్ఫర్మేషన్ అనేది రాలేదు, ఇంకా స్లాట్ పెండింగ్లోనే ఉంది. ఆ తర్వాత క్యాంప్ టైం పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్, క్యాంప్ టైం కూడా ఇంకా ఇతనికి రాలేదు. ఇక్కడ క్యాంప్ డేట్ పెండింగ్ ఫర్ కన్ఫర్మేషన్, ఈ క్యాంప్ డేట్ కూడా కన్ఫర్మేషన్ కాలేదు. క్యాంప్ నేమ్ అనేది ఇక్కడ మీ జిల్లాకు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ అని చెప్పేసి అడ్రస్ చూపిస్తుంది. ఒకవేళ మీ స్లాట్ కన్ఫర్మ్ అయిందనుకోండి, ఇక్కడ మీరు ఏ తేదీన వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ టైంకు వెళ్ళాలి అనేది ఇక్కడ మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా మీ స్లాట్ యొక్క కన్ఫర్మేషన్ను మీరు తెలుసుకోవచ్చు. ఇక ఆ తర్వాత మీరు ఈ సదరం క్యాంపుకు వెళ్ళారు అంటే పరీక్షలు జరుపుకున్నారు. పరీక్షలు జరుపుకొని వచ్చిన తర్వాత మాకు పర్సెంటేజ్ వచ్చిందా రాలేదా, మాది రిజెక్ట్ అయిందా అని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఈ వెబ్సైట్లో ఇక్కడ మీరు క్విక్ సెర్చ్ అని చూడండి, దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా దీనిపైన మీరు క్లిక్ చేయగానే మిమ్మల్ని మరొక ఇంటర్ఫేస్లోకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆల్సో అంటే గతంలో సదరం సర్టిఫికేట్ ఉండి ఐడి నెంబర్ను ఇక్కడ టైప్ చేసినట్లయితే వాళ్ళ స్టేటస్ రావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత కొత్తగా ఇక్కడ సదరం పరీక్షలకు వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉంది కదా, ఈ డిస్ట్రిక్ట్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ రావడం అనేది జరుగుతుంది. మీ జిల్లాను మీరు సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు నేను ఏదో ఒక జిల్లాను సెలెక్ట్ చేస్తాను. ఈ జిల్లాను సెలెక్ట్ చేసుకోగానే మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోగానే ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు రావడం అనేది జరుగుతుంది. మీ యొక్క మండలాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు రావడం అనేది జరుగుతుంది. అప్పుడు మీరు మీ యొక్క గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా డిస్ట్రిక్ట్ను, మండలాన్ని, గ్రామాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్సన్ నేమ్ వస్తుంది. ఈ పర్సన్ నేమ్ దగ్గర మీరు చేయవలసింది ఏంటంటే మీ యొక్క పేరులోని 2 అక్షరాలను, ఇంగ్లీష్ అక్షరాలను టైప్ చేయండి. ఉదాహరణకు నేను ఇక్కడ టైప్ చేస్తాను చూడండి. ఈ విధంగా మీ పేరులోని 2 అక్షరాలను ఇక్కడ టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేయగానే టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ పైన మీరు ప్రెస్ చేయండి. ఈ విధంగా ప్రెస్ చేయగానే మీ గ్రామంలో మీ యొక్క 2 అక్షరాల పేరుతోటి ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు అన్న స్టేటస్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీ పేరు ఉన్నట్లయితే మీ పేరును చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ యొక్క పర్సెంటేజ్ అనేది కూడా ఇక్కడ తెలియజేయబడుతుంది. మీరు కొత్తగా వెళ్ళిన వారైతే ఈ విధంగా చెక్ చేసుకొని మీ యొక్క పర్సెంటేజీని ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా సదరం పోర్టల్లోకి వెళ్ళి మీకున్నటువంటి డౌట్స్ను క్లియర్ చేసుకోవచ్చు. ఈ సదరంకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.